ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అతి తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసేటటువంటి మసాలా బిజినెస్ గురించి కుదిరినప్పుడల్లా వీడియోస్ పెడుతున్నా కదండి. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను ప్రతి వీడియోలోనూ 5 రూపీస్ ప్యాకెట్స్ ఎలా ప్యాక్ చేయాలి, అలా ఎంత కమ్మాలి ఇవన్నీ చెప్తున్నా కదా. ఈరోజు ఏంటంటే మనం 10 రూపీస్ ప్యాకెట్స్ అనేవి ప్యాకింగ్ చేసేసి ఆ షీట్ని మనం ఎంత రేటుకి అమ్మాలి ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఎవరైనా అతి తక్కువ పెట్టుబడితో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ప్రతిసారి ప్యాకింగ్ 5 రూపీస్ ప్యాకింగ్ అనేది చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి మనం 10 రూపీస్ ప్యాకెట్స్ అనేవి ప్రతి ఐటమ్ గురించి నేను మీకు ముందు వీడియోస్ పెడతాను. 10 రూపీస్ ప్యాకెట్స్లో ఎంత క్వాంటిటీ పోయాలి, ఏ కవర్లు యూస్ చేయాలి, ఏ షీట్స్ యూస్ చేయాలో మీకు ప్రతిదీ వీడియో పెడతాను నెక్స్ట్ టైం నుంచి. ఇవాళ వచ్చేసరికి అసలు మనం 10 రూపీస్ ప్యాకెట్స్ చేస్తే ఆ షీట్స్ వచ్చేసరికి మనం ఎంత రేటుకి అమ్మాలి, మనకి ఎంత లాభం వచ్చేది అనేది ఈ వీడియోలో మీకు చెప్తానమాట. మనం 10 రూపీస్ షీట్స్ వచ్చేసరికి మనం 70 రూపీస్కి అమ్మాలండి. మనం 5 రూపీస్ షీట్స్ వచ్చేసరికి మనము 35 రూపీస్కి కానీ 30 రూపీస్కి కానీ అమ్ముతాము. ఇది వచ్చేసరికి మనము 10 రూపీస్ షీట్స్ వచ్చేసరికి మనము 65 నుంచి 70 రూపీస్ లోపల అమ్ముకోవచ్చండి. మనకి దగ్గర ఒక్కొక్క షీట్ సేల్ అయితేనే మనకి 22 నుంచి 25 రూపీస్ దాకా లాభం అనేది వస్తుందన్నమాట. మనం కంపల్సరీ 70 రూపీస్కి సేల్ చేసే షీట్ అనేది మనకి 25 రూపీస్ అనేది లాభం వస్తుంది. మనకి అదే 5 రూపీస్ షీట్ అనేది సేల్ చేస్తే మనకి షీట్కి వచ్చేసరికి 10 రూపీస్ 11 రూపీస్ అలా లాభం అనేది వస్తుంది. 5 రూపీస్ షీట్స్ పోల్చుకుంటే డబల్ వస్తుంది అనమాట 10 రూపీస్ షీట్స్ అనేవి. కాకపోతే ఇవి ఒక్కొక్క ఏరియాలో బాగా సేల్ ఉంటాయి 10 రూపీస్ షీట్స్ అనేవి. ఒక్కొక్క ఏరియాలో అసలు ఈ 10 రూపీస్ షీట్స్ అనేవి సేల్ ఎక్కువ ఉండదు అనమాట. కానీ మ్యాక్సిమం ఇప్పుడు అవి కూడా సేల్ అవుతూ ఉంటున్నాయి అనమాట. ఎందుకంటే రేట్లు పెరిగే కొద్దీ 5 రూపీస్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కాబట్టి 10 రూపీస్ తీసుకుంటూ ఉంటారు కదా. అందుకని ఆ షీట్స్ కూడా సేల్ అనేది మొదలవుతుంది కాబట్టి నేను అవి కూడా మీకు వీడియో పెడదాం అనుకుంటున్నానండి. ప్రస్తుతానికి వచ్చేసరికి ఇవాళ మీకు అసలు ఆ షీట్ వచ్చేసరికి ఎంత రేట్కి అమ్మాలో చెప్తున్నాను. ఆ షీట్ని మనం 65 నుంచి 70 రూపీస్కి సేల్ చేస్తే మనకి 22 నుంచి 25 రూపీస్ లాభం అనేది వస్తుంది. కవర్లు కానీ అట్టలు కానీ సేమ్ మనం 5 రూపీస్కి ఏవైతే యూస్ చేస్తామో అయ్యే యూస్ చేస్తాము. అంతకుమించి వేరే కవర్లు ఏమి యూస్ చేయము. నేను 5 రూపీస్ షీట్స్కి మేమేమేం కవర్లు యూస్ చేస్తామంటే 2.5, 3, 3, 4 సైజు కవర్లు అనేవి యూస్ చేస్తాము. ఇవే కవర్ల సైజుల్ని మనం 10 రూపీస్ ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా యూస్ చేస్తాము. ఆ షీట్స్ అయినా సరే మనము పిన్ చేసే షీట్స్ అయినా సరే సేమ్ షీట్స్ కవర్లు ఏ అయితే వాడుతున్నామో షీట్స్ కూడా సేమ్ వాడతాం అనమాట. మీకు డైలీ ఇక్కడి నుంచి కుదిరినప్పుడల్లా ఒక్కొక్క ఐటెం గురించి మనం 10 రూపీస్కి ఎన్ని గ్రామ్స్ వేయాలి, ఎన్ని షీట్స్ చేసుకోవాలి కేజీకి వచ్చేసరికి అవన్నీ కూడా నేను కుదిరినప్పుడల్లా వీడియో పెడతానండి. ఇక్కడ నేను ప్రస్తుతానికి ఇవి 5 రూపీస్ ప్యాకెటేనండి గసాలు. ఇప్పుడు కేజీ వచ్చేసరికి గసాలు ఒక 1300 దాకా పడుతుంది. ఇవి ఆల్రెడీ నేను చెప్పాను 60 షీట్స్ అనేవి చేసుకోవాలి కేజీకి వచ్చేసరికి. ఇవి రేట్ పెరిగింది కాబట్టి ఒక 62, 64 అలా చేసుకోవాలండి. ఈ కవర్లు కూడా 3 సైజ్ కవర్లు అండి. ఇక్కడ నేను ఇవి మొత్తం ప్యాకింగ్ చేసేసి సీలింగ్ చేసేస్తున్నాను. ఇవి 5 రూపీస్ 10 రూపీస్ నేను కంపల్సరీ మీకు వీడియో తీసి పెడతాను. ఎంత క్వాంటిటీ పోయాలి, ఎన్ని గ్రాములు పోయాలి ఇవన్నీ కంపల్సరీ నేను వీడియోలో పెడతానండి. మీకు మాత్రం వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగచ్చు. నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను. అలాగే ముందు మన ఛానల్లో 10 రూపీస్ ప్యాకింగ్ గురించి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.